ఆకాశాల మధ్య చూస్తూ ఉన్న జీవరాశులందరూ వాడి శరీర భాగములుగా చూచేనా ఇంకేమైనా చేసావా? ఇంతే చేసావు. ఇప్పుడు మరి ఈ యక్షుల్లో విష్ణువు అనుకుంటున్న విష్ణువు లేడా? సమస్తమునందు అంతర్యామిగా భగవంతుడు ఉన్నాడు. ఇది సాధన చేయాలంటే ఒకడు లేచిన వచ్చి క్షమించండి అన్నట్టు అనబోడు. ఏమిటంటే అందరిలోనూ ఉన్నాడు, మా పక్కింటి అప్పల స్వామిలో మాత్రం నేను ఒప్పుకోను. ఏం చేతంటే వాడు చాలా దుష్టుడు, చెండాలుడు, మీరు మిగతా వాళ్ళందరినీ చేయమంటే నేను చేస్తాను, వాడు ఒక్కడిలో గాడి వాక్యం ఉందన్న. ఇది పోవాలి క్రమంగా. అందుకని దానికోసం సాధన చెప్పినప్పుడు భగవంతుడు ఇక్కడ జ్యోతిగా చేయమని కొంతసేపు చెప్పాడు, ఇక్కడ హృదయస్థంగా చేయమని ఇంతకు ముందు అధ్యాయాల్లో వరుసను సోపాన క్రమంలో చెప్పుకుంటూ వస్తే ఇన్ని చేసిన తర్వాత పరిపూర్తి అయిపోయింది సాధన. ఎలా చేయాలి? ప్రతివాడిలోనూ దైవం ఉన్నాడు. మన హృదయంలో దైవం మనం ధ్యానం చేసేటువంటి జ్యోతిగా ఉన్నాడు, లేదా ఇక్కడ ధ్యానం చేసే జ్యోతిగా ఉన్నాడు. నేను తాను అనబడేటువంటి పదముతో తెలియబడేటువంటి జ్యోతిగా ఉన్నాడు. దాని చుట్టూ నేను తాను అనే పదంతో తెలియబడే అహంకారం అనేటువంటి లాంతర్ గ్లాసు ఉన్నది. ఈ జ్యోతికి చుట్టూ ప్రతిరోజు ఈ లాంతర్ గ్లాసుకి పొగ చూరుతూ ఉంటుంది. ఈ పొగలోంచి మనకు ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఈ లాంతర్ గ్లాస్ తుడుచుకుని మళ్ళీ ఆ దీపానికి పెట్టుకుంటూ ఉంటే ఆ లోపల ఉన్న దీపం పేరు నేనే, ఈ పైన ఉన్న లాంతర్ గ్లాస్ పేరు నేనే. ఆ దీపాన్ని సర్వాంతర్యమైనటువంటి ఆత్మ అంటారు, ఈ లాంతర్ గ్లాసుని అహంకారం అంటారు. కానీ రెండింటికి పేరు నేననే పేరే ఉంది కనుక మోసం జరుగుతూ ఉంటుంది. వాడు ఈ సమస్తం నేనే అంటాడు. హిరణ్యాక్ష హిరణ్యకశిపాదులు కూడా ఈ సమస్తం నేనే, నన్నే ఆరాధించండి, నేనే పాపులను ఉత్తరిస్తాను, ఇంకోడిని ఆరాధించినటువంటి వాళ్ళంతా అవిశ్వాసులు అని వాడంటాడు. ఇట్లా రెండు పక్క పక్కనే ఉంటాయి. అందుకని సాధన చేస్తున్నప్పుడు లోపల వెలుగు కనిపించి వెలుగుగానో నారాయణుడుగానో విష్ణువుగానో శివుడుగానో సుబ్రహ్మణ్యేశ్వరుడుగానో ధ్యానం చేసుకుని మనందరి హృదయాల్లో దేవుడు ఉన్నాడు, అందరి లోపల ఉన్నాడు. ఇంతవరకు సాధన పరిపూర్తి చేసుకున్న వాళ్ళకి 9వ అధ్యాయం ప్రారంభం చేసి అప్పుడు మళ్ళీ ఒక ప్రశ్న వేశాడు. ఇక్కడ మీ అందరిలో నేనున్నాను అని ధ్యానం చేసావు కదా, ఎంత కనిపిస్తాడో ధ్యానం చేస్తే? ఇక్కడో లేకపోతే ఇక్కడో కనిపిస్తాడు. చేస్తే కళ్ళు మూసుకో. ఇప్పుడు ధ్యానం చేస్తున్న నువ్వు పెద్దవాడిగా, ధ్యానం చేయబడుతున్నటువంటి నీలో ఉన్నటువంటి ఆ వెలుగు రవ్వ పెద్దదా? మనలో దేవుడున్నాడనే ధ్యానం చేసాం, ఎంత చేసినా ఎన్నాడనేసి. దేవుళ్ళో మనం ఉన్నామనే ధ్యానంలోకి ఇంకా వద్దాం. ఇది ఎల్కేజీ కింద పనికి వస్తుంది. కానీ ఇంతకు ముందు చెప్పిన సాధన అంటే ప్రాథమిక స్థితికి పనికి వస్తుంది. అది ప్యాస్ కాకపోతే పైదాంట్లోకి రావు గనక తప్ప, లేకపోతే మన మనస్సు అనేటువంటి ఎలకల భావంలో పడ్డటువంటి ఎలక లాంటి వాడు భగవంతుడు అని అనుకుంటే ఎట్లా? మనస్సులో చేసే ధ్యానం ఎప్పుడు కూడాను మన మనస్సుకి సాధన పరిపూర్తి కొంతవరకు అయి దాని క్వాలిఫికేషన్ రావటం కోసం మన గదిలో ఉన్నటువంటి చోటుకి గది ఆకారం ఉన్నది అని తెలిసే వరకు ఇది గదిలో చోటు అనే భ్రాంతిలో మనం ఉంటాం. గదిలో చోటు కాదు, చోటులో గది అని తెలిసిన దాకా చేయాలి ఈ గదిలో. ఇది అయిపోయిన తర్వాత గది యువతలకు వచ్చి ఏ చోట్లో అంతకుముందు ఈ గది కట్టారో అసలు చోటు కూడా మనం చూసుకోవాలి. లేకపోతే గదిలో చోటు, అందులో మనం తయారు చేసుకున్నటువంటి మన సొంత నరవాసనలే మిగిలిపోతాయి. అందుకని ఇక్కడ 9వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి సాధన అంటే ఇక్కడికి భగవద్గీత సగానికి మడత పెట్టినట్లు పూర్వార్థం ఉత్తరార్థం చేయబడి మధ్యలో ఉన్నటువంటి అధ్యాయం కనుక, ఎలా అయితే యజుర్వేదానికి సరిగ్గా మధ్యలో రుద్రాధ్యాయం అనబడే నమ్మకం హృదయంలో ఉన్నదో, అలా భగవద్గీతకి మధ్యలో ఈ రాజవిద్య రాజవిషయం హృదయ స్థానంలో మధ్యలో. ఇటంత పుస్తకం మధ్యలో. అంటే ఒక పక్షికి రెక్కల మధ్యన అసలు పెట్ట ఎట్లా ఉంటుందో ఇది అలా ఉన్నది ఈ అధ్యాయం. కనుక ఇక్కడ రాజవిద్య రాజవిషయం చెబుతున్నాను. మనలో అంతర్యామిగా ఉండటం సాధన పూర్తి చేసావు కనుక ఓ అర్జున, వాడి అంతర్యామిత్వంలో మనం ఉంటాం అనేది ఎలా చూడాలో ఇందులో చెబుతున్నాను. ఇది ఈ సాధన జరిగితే కానీ మనకు భగవత్ సంస్పర్శం కలిగితే కానీ మోక్ష విద్య సాధ్యం కాదు. అందుకని ఈ సాధన చూడు. దీన్ని రాజవిద్య అంటారు, రాజవిషయం అంటారు. చాలా పవిత్రమైనటువంటిది. పైగా ప్రత్యక్ష అవగమం ధర్మ్యం. ఇది మనకి దీని ఫలితము ప్రత్యక్షముగా కనిపిస్తుంది.
ఎలా కనిపిస్తుంది? ధర్మీయం అయినటువంటి మార్గంగా కనిపిస్తుంది. స్వధర్మానుష్ఠానమునందు మనకు భగవంతుని అంతర్యామిత్వం దీనివల్ల సిద్ధిస్తుంది. అది ప్రత్యక్షావగమం. భగవంతుడు మనకు ప్రత్యక్షంగా కనిపిస్తాడు. అనగా ఎవరినైతే మానవులు జీవులు అని అనుకుంటున్నామో వాళ్ళు భగవంతుని యొక్క రూపములుగా మనకు అర్థమవుతుంది. క్రమంగా రాను 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 పూర్తిగా అర్థమైనటువంటి స్థితిలో దాని ఆనందం అంటే ఏమిటో తెలుస్తుంది. భగవంతుడు ప్రత్యక్షం అయ్యేటువంటి మార్గం అంటే మనకు సినిమాలలోగా ఆ రూపము వేషము అవన్నీ ధరించుకుని స్టూడియోలో ప్రత్యక్షం అయినట్టు కాదు. అది కూడా 3 గంటలే కదా ఎంత చూసినా సినిమా. కనుక ప్రత్యక్షం అది కాదు. కంటి ఎదురుకుండా ఉన్న వస్తువు మార్పులు చెందుతూ ఉంటే ఆ మార్పులు చూడబడేటువంటి వస్తువు కాక మార్పుల అవతల ఉన్నటువంటి శాశ్వతమైన వస్తువు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు నువ్వు ఎంతకాలం చూసినా ఆ వస్తువే కనిపిస్తుంది. మాట్లాడినా, నవ్వినా, వెళ్ళినా, వచ్చినా, వాడి పని చేసుకున్నా, నిద్రించినా ఈ జీవరాశుల రూపంలో, సృష్టి రూపంలో, ఈ సకల ధర్మముల రూపంలో వాడే అంతర్యామిత్వం చెంది కనిపిస్తాడు లోపల వెలుపల ఈ సాధన చేసుకుంటే. కనుక సుసుఖం కర్తం ఆచరించడానికేమో చక్కని సుఖమైనటువంటి మార్గం. మిమ్మల్ని భార్యా పిల్లల్ని ఇల్లు విడిచిపెట్టమని వెళ్ళడం లేదు. వైరాగ్యం కావాలంటే సంసారం అంటే భార్యా పిల్లలు కనుక దీని నుంచి వైరాగ్యం కావాలి అని ప్రయత్నం చేసి వెళ్ళిపోవటం. ఒక 2-3 ఏళ్ళు ముందు ఇదే దుర్బుద్ధి భార్యకు పుట్టిందనుకోండి, సంసారం అంటే భర్త పిల్లలు అని. మన అదృష్టవశాత్తు పుట్టలేదు కనుక సరిపోయింది. కానీ పుట్టి ఉంటే ఏమైంది? కనుక భార్యా పిల్లలు కాదు, భర్త పిల్లలు కాదు సంసారం అంటే. అవంటే ఏమనుకుంటున్నామో మనం అక్కడ పుండుంది, అది సంసారం అంటే. మనం పడేటువంటి నానా బాధలను వాళ్ళంటే ఏమిటనుకుంటున్నామో అక్కడ ఉన్నది వ్యాధి. డయాగ్నోసిస్ అక్కడ జరగాలి. భార్య అంటే ఏమిటని మనం అనుకుంటున్నామో ఆ చోట ఉన్నది. మై వైఫ్ వస్తుంది అన్నాడు ఆయన ఊరు నుంచి రైల్లో. అప్పటికి 8 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరూ మాట్లాడుకోలే, డైవర్స్ అయిపోయింది. ఆవిడ ఊరికి వస్తుందిట, వీడు మై వైఫ్ వస్తూ. మై వైఫ్ అనే పదానికి అర్థం ఏమిటి? ఏం లేదు వాడికి. కాకపోతే ఇదివరకు ఆవిడ్ని భార్యగా ఎరుగున్నాడు కనుక ఇప్పుడు వైఫ్ అంటున్నాడు. అంటే వీడు పదమునందు జీవిస్తున్నాడు కానీ వ్యక్తి యందు జీవించడం లేదు కదా. 10 ఏళ్ల కిందట డైవర్స్ ఇచ్చి విడిపోయినటువంటి భార్యాభర్తల్లో ఒకడైన భర్త ఈ రైల్లో నా భార్య వస్తుంది అంటున్నాడు. అంటే భార్య అనేటువంటిది పదం తప్ప ఇంకేం లేదు అక్కడ. మాంసం ఉన్నదేమో అనేటువంటి భ్రాంతితో కుక్క ఎముకను కొరుకుతూ ఉంటుంది చూడు, అలాగా పదాలను కొరుకుతూ ఉంటాం మనం. ఏదో సుఖం కోసమే కదండి ఇలా నానా గడ్డి తింటున్నాం. సుఖం కోసం గడ్డి తింటాడు ఆవిడ? ఇంత శ్రమ పడుతుంది, ఇంత బాధ పడుతుంది, ఈ తాపత్రయం, ఈ సంపాదన మొదలైనవి పడుతుంది, ఏదో సుఖపడదామనే కదా. సుఖపడదామనంటే ఇన్ని తాపత్రయాలు పడ్డు, సుఖపడతాడు అంటే పొరపడుతున్నాడు. సుఖపడి మొదలు పొరపడుతున్నాడు. ఈ పొరపాటు నుంచి మనం తప్పిస్తుంది సుసుఖం. నీ ఉద్యోగమే ఎలా చేయాలో చెబుతాను ఇందులో, నీ వ్యాపారమే ఎలా చేసుకోవాలో చెబుతాను ఇందులో, నీ దినచర్య ఎలా చేయాలి, నీ అన్నమే ఎలా తినాలో చెబుతాం. కొంచెం రుచి కోసం తిన్నా, లేదా తినటం కోసం రుచి, ఇద్దరు. ఒకడు ఆహారం శరీరానికి అవసరం కనుక, లేకపోతే శరీరం చచ్చిపోతుంది కనుక ఫలానప్పుడు ఆహారం కావాలనేటువంటి తెలియజేయటం కోసం అని చెప్పి ఆకలి అనేది ప్రకృతిలో ఏర్పడ్డది కనుక ఆ శరీర పోషణ కోసం ఆహారం తీసుకుంటూ రుచిని ఆనందిస్తాడు. ఆహారం తీసుకుంటాం కోసం రుచిని ఉపయోగిస్తాడు. ఇంకొకడు రుచి కోసం ఆహారం తీసుకుంటాడు. ఈ మొదటి వాడికి వచ్చేది యోగము, రెండవ వాడికి వచ్చేది రోగము. ఇంతే తేడా. రుచి కోసం ఎవడు తిన్నాడో వాడికి రోగం వస్తుంది, తినటం కోసం ఎవడు రుచిని ఉపయోగించుకున్నాడో వాడు ఈ యోగం వస్తుంది. ఇంతే తేడా. చిన్న పొర, పోలిథిన్ పొర లాంటిది. పొర ఉన్నట్టు కనిపించదు కానీ పోలిథిన్ సంచి పొర మధ్య అడ్డం పెట్టి ఇటు పాత చింతపండు అటు ముద్ద ఖర్జూరం పెట్టి ఎంత నొక్కినా ఈ ముద్ద ఖర్జూరానికి ఆ పాత చింతపండు వాసన ఎక్కది, శుభ్రంగానే ఉంటుంది. మధ్యన పోలిథిన్ పేపర్ ఉంది. అలాగా యోగ ప్రవర్తనానికి రోగ ప్రవర్తనానికి మధ్యన తేడా ఎక్కువ లేనట్లుగా బయట నుంచి మనం చూస్తే కనిపిస్తుంది. మనం ఆచరించడంలోకి వెళితే మనకు తెలుస్తుంది ఉందో లేదో. ఆ తేడా తెలిసిన తర్వాత యోగ ప్రవర్తనం మనకు తెలిసినప్పుడు రుచి, తినటం కోసమే రుచిని ఉపయోగిస్తాం, వినటం కోసమే శబ్ద సౌందర్యాన్ని ఉపయోగిస్తాం, చూడటం కోసమే
శరీర సౌందర్యాన్ని ఉపయోగిస్తాం. వాసన, అగరొత్తి యొక్క వాసన కోసమే వాసనను ఉపయోగిస్తాం, ఆరోగ్యం కోసమే. ఇలాగా మనం దేని యందు ప్రవర్తించాలో ముందు ప్రోగ్రాం నిర్ణయించుకుని దానికోసం ఈ పంచేంద్రియాలను ఉపయోగించుకుంటాం యోగాభ్యాసంలో. ఇది రాజవిద్య, రాజగుహ్యం. కనుక నీ కవిత్వమే, నీ సంగీతమే, నీ నాట్యమే, నీ శిల్పకళలే, ఈ సమస్తం కూడా పంచేంద్రియాల నుంచి నువ్వు బయటికి వ్యాపారంలాగా వెళ్ళిపోయేందుకు ఉపయోగిస్తున్నావా, పంచేంద్రియాలను సాధన చేసి అందులో ఉన్న అంతర్యామిని దర్శనం చేయడానికి ఉపయోగిస్తున్నావా? ఈ రెండవ దానికోసం ఉపయోగించడం రాజయోగం. గనక అది తెలియక ఈ కన్ను నన్ను మోసం చేస్తుంది, ఈ చెవి మోసం చేస్తుంది, ఈ సంగీతం మొదలైనవి మంచివి కావు, కావ్యాలాపం శవర్జేయతు, ఇవన్నీ వేస్తారేమిటి, వీటితో చెడిపోతారు, సినిమాల వల్ల చెడిపోతున్నారు, నాటకాల వల్ల చెడిపోతున్నారు, ఇలా వాగుతూ ఏమన్నా కూర్చుంటావా? వాటిని కూడా సద్వినియోగం నువ్వు చేసుకునే రహస్యం తెలుసుకుంటావా? సినిమాల వల్ల చెడిపోతున్నారు అన్నటువంటి వాడు నువ్వు ఏ భక్త ప్రహ్లాదో, ధ్రువుడో, ఏదో రామదాసో, పోతనో, వేమనో చూసినప్పుడు సినిమాల వల్ల చెడిపోతావా? అందుకని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రకృతి మనకు ఇచ్చినటువంటి సాధన సంపత్తిని చూచి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధిని వాటి వల్ల చెడిపోతున్నాం అనుకునేవాడు మూర్ఖుడు. అంటే మెకానిజం తెలియనటువంటి వాడిని, టెక్నాలజీ చేయనటువంటి వాడిని తీసుకెళ్లి వర్క్షాప్లో పడేస్తే ఏమిటి ఇక్కడన్నీ కత్తులు, కొయ్యలు, కొడతాలు ఉన్నాయి, వెధవే అన్ని బోల్ట్లు, ఇందులో ఎందుకు పనికి వస్తుంది అంటే వీడు బుర్ర దేనికి పనికిరాదు కనుక ఇందులో ఏది పనికిరాదు అనిపిస్తుంది. అదే వీడికి ట్రైనింగ్ ఇచ్చి తీసుకెళ్తే అందులోకి పెడితే ఇందులో పనికిరాంది ఒక్క నట్టు కానీ బోల్ట్ కానీ ఉండదు అని తెలుస్తుంది. ప్రకృతి అనేటువంటిది అలాంటి కర్మాగారము, యంత్రశాల అని చెప్పి తెలుసుకోవాలి. దాంట్లో మనం చేసేటువంటి సాధనను బట్టి ఈ మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి, చిత్తము, అహంకారము, శరీరము, సప్తధాతువులు, పంచేంద్రియములు, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాదులు, ఈ వర్క్షాప్లో ఉన్నటువంటి ప్రతిదాని సద్వినియోగం తెలుస్తుంది. మనం ఆ టెక్నాలజీ పాస్ అయినప్పుడు లేకుండా ఈ యంత్రాన్ని మనం పని చేయించడం మొదలుపెట్టాం కనుకనే 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు వచ్చేటప్పటికి ఈ యంత్రం మనకి పనికిరాదు, ఎవరికి పనికిరాదు. తర్వాత మనం సర్దుకుంటానికి కూడా వీల్లేదు. కామానికి గురి అయి, క్రోధానికి గురి అయి, రాగానికి గురి అయి, ద్వేషానికి గురి అయి, అంటే రఫ్ యూజ్ చేసాం, మనం ఇష్టం వచ్చినట్టుగా చెత్త కింద దాన్ని వాడేసాం. అందుకని ఈ మెషిన్ ఎలా వాడుకోవాలో ట్రైనింగ్ అవ్వకుండా వాడుకున్నాం. ఇంకొక మెషిన్ అయితే అవతల పారేసి మళ్ళీ ఇంకోటి తెచ్చుకుంటాం. ఇది మనం అవతల పారేయటానికి వీల్లేదు, పారేసాక మనం తెచ్చుకునేది కాదు, మనకి ఇవ్వబడ్డటువంటిది మళ్ళీ కూడా ఇవ్వబడినా అలా ఇవ్వబడాల్సిందే. ఇలాంటి దాంతో ఎలా సాధన చేసుకోవాలో చెప్పినటువంటి దాంట్లో రెండవ భాగం సాధన చెబుతున్నారు ఈ రాజవిద్య, రాజగుహ్యంలో. లోపల భగవంతుడిని ధ్యానం చేయటం చెప్పాం, మనలో భగవంతుడు అందరిలోనూ ఉండటం మనస్సులో స్థిరపరచాం. కానీ భగవంతుడిలో మనం ఉన్నాం అన్నది స్థిరపడితే కానీ ఇది స్థిరం కాదు. ఈ చెప్పినటువంటిది గ్లాసులో చోటు ఉన్నది, చెంబులో చోటు ఉన్నది, గిన్నెలో చోటు ఉన్నది, అంటే ఘటాకాశం ఉంటుంది దీన్నే అనేటువంటిది ఒప్పుకున్నాం. ప్రతి గిన్నె అక్కడ పెట్టినప్పుడు దీంట్లో చోటు ఉన్నదని తెలుస్తుంది, కానీ చోటులో గ్లాసు ఉందని కూడా తెలియాలి. లేకపోతే పరమానంద శిష్యుల సందేహం వస్తుంది ఏదైనా రోజున. గిన్నె వల్ల నెయ్యి ఉందా, నెయ్యి వల్ల గిన్నె ఉందా, బోర్లలో తోసుకుంటాం. జీవితం అనేటువంటి నెత్తిని బోర్లా తోసేసుకుంటాం, అది లేదు. అందుకని ఈ రెండవ భాగం సాధన ఇస్తున్నాడు. ఈ సాధన చేయటం సుసుఖం. అంటే నువ్వు ఏమి పూజా ద్రవ్యాలు తెచ్చుకోనక్కర్లేదు. లేకపోయినట్లయితే ఉన్నట్లయితే నీ జీవితంలో చేసేటువంటిది 10 మందికి సమర్పణ చేసేటువంటి పూజ తీసుకో. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయి. కనుక ప్రత్యక్షావగమైనటువంటి ధర్మం చెబుతున్నాను. దీనికి కావలసినటువంటి గురుదక్షిణలో ఒకటే. అది లేకపోతే ఇది పనిచేయదు, మొహమాటం లేదు. ఏమిటి కావాలంటే శ్రద్ధ కావాలి. శ్రద్ధ అనే దక్షిణ తెచ్చుకోండి, మీకు అందరికీ ఈ విద్య వస్తుంది. దీనికి ఫీజు కట్టక్కర్లేదు, డొనేషన్ పేరుతో లంచం కట్టక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. శ్రద్ధ అనే గురుదక్షిణ తెచ్చుకోండి. ఆ ఫీజు కట్టే వాళ్ళకైనా చాలా కష్టం ఇది, కానీ కావాల్సిన వాళ్ళకి చాలా తేలిక. ఫీజు అంటే ఎగ్జెప్తో తీసి అవతల పారేసిస్తాం, ఎలా సంపాదించామో మనకి తెలిస్తే. కానీ ఇది అలా కాదే, మనం సంపాదించింది కాదు ఇది శ్రద్ధ అనేది. మనం వెన్ను వంచితే వచ్చేటువంటిది. శ్రద్ధ అనేటువంటి మాటకి అర్థం ఏమిటి? యోగాభ్యాసం కానీ సాధన కానీ నమ్మి చేయడం ప్రారంభించిన తర్వాత 10 ఏళ్ల కిందట ఎలా చేస్తున్నావు ఈవేళ కూడా అలాగే చేయి. అంటే మెషిన్లా కాదు. 10 ఏళ్ల కిందట ఎంత ఉత్సాహంతో చేస్తున్నావు ఈవేళ కూడా అంత ఉత్సాహం. మెషిన్ చేస్తూ ఉంటుంది, కుయ్యో మొర్రో ఉంటూ అవుతూ ఉంటుంది రాత్రి పగలు. అది లాగా మొనాటని లాభం లేదు.
అలా వర్క్ చేసేటువంటి వాడు యోగాభ్యాసానికి పనికిరాడు. లైసెన్స్ స్కూల్ చేసి బస్తాలు మోసినటువంటి వాడికి తాలింఖానాలో కసరత్తు చేసిన వాడికి వచ్చినంత అందమైన కండలు వస్తాయా? రావు. ఎందుకని? దాని యందు వీడికి శ్రద్ధ కావాలి. ఇక్కడ కూడా అంతే, దీని యందు శ్రద్ధ కావాలి. శ్రద్ధ అనేటువంటి మాటకి మనం యోగాభ్యాసం ఏదో ఉపదేశం పొందుదాం అని అనుకుని వెళ్ళి పొందినటువంటి రోజున చాలా సరదాగా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. 10 రోజులు, 20 రోజులు, ఏడాది, 2 ఏళ్ళు, ఆ పైన మళ్ళీ 10 ఏళ్ళు అయిన తర్వాత వీడి స్నేహితుడు కలుసుకుంటారు. ఇద్దరికి చెరో చోటికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఏరా ఈ 10 ఏళ్ల నుంచి యోగాభ్యాసం నువ్వు చేస్తున్నావా అని అడుగుతాడు. ఏమిటోనో ఈ మధ్య డిఫికల్టీస్ వచ్చినాయి, ఈ మధ్య మానేశాను, మళ్ళా మొదలెట్టాలి. ఇది ఒక్కటి లేకుండా చూసుకుంటే ఈ రాజవిద్య క్షేత్రమునందు మనము మనస్సును తాపత్రయపడటం, అదే టైంకి అదే పని చేద్దామని తహతపడటం, ఆదుర్త పడటం, దానివల్ల నరాలు టెన్షన్ రావటం, బీపీ రావటం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అది కాకుండా అప్రయత్న సిద్ధం అయినటువంటిది రావాలి. మనకు ఉదాహరణకి సంగీతం పాడేటువంటి వాళ్ళు ఉంటారు, అందులో 2 రకాలు ఉంటారు. సంగీతం కొత్తగా నేర్చుకుని పాడుతున్న వాళ్ళు, చాలా కాలం తర్వాత సంగీతం పాడుతున్నటువంటి వాళ్ళు. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు లయ అనేటువంటి దాంట్లో కోసం పోరాడి నప్పించి చాలా బాధపడుతుంటారు. ప్రయత్నం చేత చేసేటువంటి నియమములన్నీ ఆమోస్తరుగా ఉంటాయి. కానీ ప్రయత్నం సాధన స్థితి అయిపోయి సిద్ధస్థితి వచ్చినప్పుడు మహానుభావుడైనటువంటి వాడు, పెద్దవాడు ఎవడైనా సంగీతం పాడుతూ ఉంటే తాళం కోసం కానీ లయ కోసం కానీ తాను వెదకడం, తనతో కూడా తాళము లయ వస్తుంది. అలాగే మొట్టమొదటిగా మోటార్ కార్ని డ్రైవ్ చేయడం నేర్చుకుంటున్నటువంటి వాడి కన్నుల చేత, కాళ్ళ చేత, చేతుల చేత, మనస్సు చేత, పంచేంద్రియాల చేత కూడా డ్రైవింగే చేస్తూ ఉంటాడు, ఇంకేం ఉండదు. కానీ ఆ కారులో మీరు కూర్చొని కనుక ప్రయాణం చేస్తే ఒక అరగంట ప్రయాణం చేసేట్టు ఊళ్ళంతా పట్టేస్తుంది. ఎందుకని? ఇట్లా ఎగురుతూ పోతూ ఉంటుంది ఆ కారు. శరీరంతోనూ, మనస్సుతోనూ, పంచేంద్రియాలతోనూ, అన్నిటితోనూ డ్రైవింగ్. పక్కన కూర్చొని మీరు ఏమన్నా పలకరిస్తే ఆగో, ఇప్పుడు పలకరించదు అంటాడు. వాడికి డ్రైవింగ్ అంటే అవస్థ. ఒక్కొక్కప్పుడు కారు ఆపేసి నడిచి వెళ్ళటం కూడా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది మనస్సుకి. ఎందుకు వచ్చింది ఈ టార్చర్? అదే 25 సంవత్సరాలు డ్రైవింగ్ అయిపోయిన తర్వాత మంచి బిజినెస్ ఏదో పెట్టి తన కారు తాను నడుపుకుంటున్నటువంటి వాడు మళ్ళీ 10 ఏళ్ళు అయిన తర్వాత మీరు పెడితే వాడి కారులో మిమ్మల్ని కూర్చోబెట్టుకుని మీతో భగవద్గీత 9వ అధ్యాయంలో ఉన్న రహస్యాలు మాట్లాడుతూ మీకు వివరిస్తూ వాడు డ్రైవ్ చేస్తూ ఉంటాడు. రహస్యం ఏమిటంటే ఈ 2వ దశలో వాడు డ్రైవ్ చేయటం లేదు. వాడి కాళ్ళు డ్రైవ్ చేస్తున్నాయి, చేతులు డ్రైవ్ చేస్తున్నాయి, కన్నులు డ్రైవ్ చేస్తున్నాయి, మనస్సు డ్రైవ్ చేస్తుంది, ఇంద్రియాలు డ్రైవ్ చేస్తున్నాయి, శరీరం అంతా డ్రైవ్ చేస్తుంది, వాడు మాత్రం డ్రైవ్ చేయటం లేదు. ఇది సిద్ధస్థితి అనేటువంటిది. మొదటి దాంట్లో వాడు డ్రైవ్ చేయటం తప్ప ఇంకేమీ ఎరగదు. అందుకని వాడు చేస్తున్న డ్రైవింగ్ చాలా ఏడిచినట్టు ఉంటుంది. 2వ స్థితిలో తాను డ్రైవ్ చేయటం అనేదే లేదు, అంచేత డ్రైవింగ్ చాలా ఆనందంగా ఉంటుంది. వాడి కారులో పొద్దున్నే మీరు కూర్చుని ఒక రౌండ్ బొంబాయిలో తిరిగి వచ్చినట్లయితే భగవద్గీత వినటం అవుతుంది, కారు డ్రైవింగ్ చేయటం అవుతుంది. వాడు పార్థసారథి అంటే మిమ్మల్ని వాడి కారులో కూర్చోబెట్టుకుని డ్రైవింగ్ చేస్తాడు. ఎలాగో వల్ల తంటాలు పడి బండి డ్రైవ్ చేసేటువంటి వాడు లాభం. పార్థసారథి కూడా కారు డ్రైవర్గా పనిచేస్తాడు. కారులో కుదుపు కానీ జర్క్ కానీ ఏమి ఉండదు. పైగా వాడి కారులో శబ్దాలు రావు, గరగర గరగర డబ్బా వాయింపు ఉండదు. అంటే మా మతంలో చేరండి అని, లేకపోతే మా మతంలో చేరని వాళ్ళంతా పాపులని, ఇలాంటి డబ్బాలు వినిపించవు వాళ్ళు. కానీ వాటి డ్రైవింగ్ చాలా స్మూత్గా ఉంటుంది. తమాషా ఎందుచేతంటే వాడు కారు మెయింటైన్ చేసుకుంటున్నా కూడా అదే రకమైన ఆర్ట్. వాడి చేతులు, కాళ్ళు, మనస్సు 24 గంటలు ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు కారుని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. కానీ వాడు మాత్రం కారుని మెయింటైన్ చేయడు. ఆ కారుకి ఒక కుర్రవాడిని పెట్టి క్లీనర్ని పెట్టినా కూడా వాడు 24 గంటలు ఈ కారు గురించి పనిచేస్తున్నాడో లేదో వీడి మీద తన మనస్సు పనిచేస్తూ ఉంటుంది, కానీ తాను పని చేయడు. ఈ రహస్యం తెలియజేసేదే మనకు 9వ అధ్యాయం. ఇన్ని పొరలలో ఏదో ఒక పొరకు మనం బానిస అయి దాసుడుగా నిలిచిపోతాం.
శరీరానికి పొర, శరీరం అనేటువంటి పొరకు దాసుడై ఉండిపోయి 24 గంటల్లో తన శరీరం తను క్లీన్ చేసుకుంటూ ఉంటాం, తన జుట్టు తను దూవుకుంటూ ఉంటాం, తన మొహానికి తన బొట్టో పౌడరో పెట్టుకుంటూ ఉంటాం, తన బూట్లు తను పాలిష్ చేసుకుంటూ ఉంటాం, తన మేజోళ్ళు తను జాగ్రత్త పెట్టుకుంటూ ఉంటాం, తన గుడ్డలు తను జాగ్రత్త పెట్టుకుంటూ ఉంటాం, తన పెట్టె తను జాగ్రత్త పెట్టుకుంటూ ఉంటాం, తన బిలాంగింగ్స్ అంటారు. వీటితోనే జీవితం అంతా అవయోగంగా జీవించేటువంటి వాళ్ళు. వాడికి జీవితం మొత్తం భౌతిక శరీరమునకు, తన శరీరమునకు తాను బానిసగా బ్రతకవలసి వస్తుంది. చొక్కా నలిగిందే, చొక్కాకి ఏమైనా మట్టంటిందే చూసుకుని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటాడు. అంటే తన శరీరానికి తాను దాసుడుగా, బానిసగా తప్ప ఇంకొకలాగా వాడికి బతకడానికి అవకాశం లేదు. అలాగే ఇంకోడు మన అభిప్రాయములు, మన ఆదర్శములు, మన ఆశయములు మొదలైనటువంటి వాటికి బానిసగా కామక్రోధాలకి, రాగద్వేషాలకి గురి అవుతూ ఉంటారు. అంటే మనం ఏదో ఒక సిద్ధాంతాన్ని నమ్మాం, దాన్ని ఎలా అయినా స్థాపించి నిలబెట్టుకోవాలి అనేటువంటి ఈ మొట్టమొదటి కార్ డ్రైవింగ్ స్థితిలోనే చాలామంది ఉంటారు. లేదా తన మనస్సుకి కానీ, ఇంద్రియాలకు కానీ, కంటికి కానీ, చెవికి కానీ, నోటికి కానీ, నాలికి కానీ రుచిగా ఉన్నటువంటి వస్తువుల్ని తాను అనుభవించడం ఎందుకు దాసుడై అప్పుడే తోటలోంచి కోసుకొచ్చినటువంటి వంకాయల్లో పచ్చిమిరపకాయలు అన్నం వేసి తొక్కించి కూర వండించుకుని తిందామని మార్కెట్లో వంకాయలు చూడంగానే అనిపించేటువంటి వాడు ఉంటాడు. ఆ వంకాయలు వెళ్ళి తోటలోకి వెళ్ళి తెచ్చుకొని ఈ పచ్చిమిరపకాయలు తెచ్చి, అల్లం తెచ్చి ఈ వంకాయ కూర చేయమని 9:30కి ఆఫీస్కి వెళ్ళాలి, 9ంటికి భార్యకు తెచ్చి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఆవిడ ఆ రోజున చేయలేక సాయంత్రం చేస్తానంటే భార్య మీద కామక్రోధాలు పడినటువంటి వాళ్ళు. వంకాయ కూర తింటే సుఖంగా ఉంటుంది కదా అని చెప్పి అది వండకపోతే ఏడవటం నేర్చుకున్నాం. సుఖంగా ఉండే పని చేయలేదని ఏడుస్తున్నాం, ఇంకా సుఖంగా ఎక్కడ ఉంటాం? సుఖంగా ఉండే పని ఎదుటి వాళ్ళు చేయలేదని కోప్పడుతున్నాం మనం, ఇంకా సుఖంగా ఎట్లా ఉంటాం? కోప్పట్టంతో సరిపోయి, ఏడవడంతో సరిపోయి, వండలేదని ఈర్ష్యతో సరిపోయి, ఎందుకు వండలేదు అని అనుమానంతో సరిపోయి ఇంకా సుఖంగా ఉండడానికి టైం ఎక్కడ ఉన్నది? అంటే వన్ ఈజ్ నాట్ ఫ్రీ ఆర్ రేషనలిస్టిక్ ఇనఫ్ టు బి హ్యాపీ బికాస్ హీ ఈజ్ కండిషన్డ్ బై హిమ్సెల్ఫ్. తన కాంప్లెక్స్లు, తన రాగం, తన ద్వేషం, తన కోపం, తన సస్పిషను, తన పట్టుదల, తాను తెచ్చిన కూర వండలేదనేటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, వీటన్నిటికీ బానిసయ్యి కుక్కవలే బతికేటువంటి వాడికి సుఖపట్టనట్లు ఉంటుంది. దీన్నే సెల్ఫ్ కండిషనింగ్ అంటారు. తన మాట ఎదటివాడు వినాలా, వాడి మాట తను వినాలా అనేది తేలకుండా జన్మలో చచ్చిపోయేటువంటి లిటిగెంట్స్ చాలామంది ఉంటారు. వాడికి సుఖపడేటువంటిది ఉండదు. ఇలాంటి బంధనములు అంటే సెల్ఫ్ కండిషనింగ్స్ అనేటువంటి దాంట్లోంచి ఫైనల్ స్ట్రోక్లో విమోచన ఇచ్చేటువంటి విద్య ఇస్తున్నాను, శ్రద్ధతో జాగ్రత్తగా స్వీకరించండి. దీనికి కావలసినటువంటి ప్రాథమికం అంటే ప్రిలిమినరీ స్టెప్స్ అన్నీ ఇదివరకు ఇచ్చేసాను. కొంచెం మనస్సు చోట నిలబెట్టడానికి, కూర్చొని ధ్యానం చేసుకోవాలంటే చోటు ఎలా ఉండాలి, కూర్చునేటువంటి చాప ఎలా ఉండాలి, పరిసర ప్రాంతాలు ఎలా ఉండాలి, కన్నులు మూసుకుంటే మనస్సు ఏ రకంగా నిలపడానికి ప్రయత్నం చేయాలి, ఇలాంటి ప్రాథమికవన్నీ ముందు అయిపోయినాయి. మొదటి 8 అధ్యాయాల్లోనూ స్కూల్ పెట్టాలంటే ఏమేమి పారాఫెర్నేలియా కావాలో, స్టాఫ్ ఎవరు కావాలో అవన్నీ అయిపోయినాయి. ఇంకా స్కూల్ పెట్టుకుంటే పాఠాలు ఎలా నడవాలో, మాస్టర్ ఎలా పాఠాలు చెప్పాలో, స్టూడెంట్ ఎలా పాఠాలు వినాలో ఈ 9వ అధ్యాయం నుంచి ప్రారంభిస్తుంది అన్నమాట. ఇక్కడ ఏం చదువుతున్నాడు? మొదటి పాఠం చదువుతున్నాను నేను. ప్రపంచంలో ఈ చూస్తూ ఉన్నటువంటి వాళ్ళందరినీ చూసి వీళ్ళని ఏమనుకుంటున్నారు మీరంతా? వారెవరో అనుకుంటున్నారు, వారు ఎరుగున వారు, వారు బంధువులు, వారు మిత్రులు, వారికి నా మీద భేదాభిప్రాయం ఉంది, వారు నన్ను ఒక మాట విమర్శించారు, ఈ దృష్టితో చూస్తున్నాం. అంటే ఎంతమందిని ఎరుగుదుమో అంతమంది మీద మనకున్న ఇంప్రెషన్స్ని లైసెన్స్ కూలి మోసినట్టు మనం బుర్రకాయ మీద మోసుకుంటున్నాం. బీపీ వస్తూ ఉంటుంది, సర్పాసులు మొదలైన నానా గడ్డి తింటూ ఉంటాం. తర్వాత చూసారా, అంటే మనం ఎంతమందిని ఎరుగుదమో అంతమందిని గురించి మంచి కానీ చెడు కానీ ఒక అభిప్రాయం అనేటువంటి ఒక సూట్ కేసు బెట్టింగ్ బుర్ర మీద పెట్టుకుని వీళ్ళందరి మనం మోస్తూ ఉంటాం. కానీ బుర్రలో ఈ బరువు ఉంటుంది. లైసెన్స్ కూలీకి అయితే అది మోసినందువల్ల కూలీ అయినా ఉన్నది. మనం ఇతరుల గురించి మోసినటువంటి ఇంప్రెషన్స్కి ఎవడు కూలీ డబ్బులు కూడా ఇచ్చేటువంటిది ఎవరు లేదు. మన బుర్ర మీద మనమే, ఎందుకంటే సెల్ఫ్ స్టైల్డ్ లేబర్ ఇది. అంటే మనంతగానో శ్రమ పట్టణంలో సరదా పడి మనం నెత్తిన మోస్తూ ఉన్నటువంటి హెడ్ లోడ్ ఇదంతాను. ఆ హెడ్ లోడ్ నుంచి విమోచనం చేసుకోవాలంటే
మనమే తెచ్చిపెట్టుకున్నది కనుక మనమే విమోచనం చేసుకోవాలి. మెథడ్ తెలియకపోతే అది కూడా లేదు. అందుకని ఆ మెథడ్ చూస్తున్నాను. కానీ దానికి ఒక మెథడ్ చూస్తాను. ఎరుగున్న వాళ్ళని చూస్తే అది వరకు నీవు ఎరుగున్న ఇంప్రెషన్స్ అనే బరువు మోయకు బుర్రలో. మొట్టమొదటి ధ్యానం వీరందరూ నా యందు ఉన్నారు అని ధ్యానం చేయి మొదలుపెట్టు. ఏది లోపల లేదు కదా, బయట ఉన్నారు కదా. నీ శరీరం ఒక కుండలాగా ఆలోచించు. కుండ లోపల కుండ బయట ఆకాశం ఉన్నట్లుగా శరీరం లోపల శరీరంలోనూ కూడా నీవు ఉన్నావు. నీ శరీరం ఒక ఇల్లుగా భావన చెయ్యి. మన పురాణాదుల్లో వేదాదుల్లో ఈ ఉదాహరణలు ఉపమానాలు అన్నీ వాళ్ళు ఇచ్చినవి, మనం సొంతంగా చెప్తున్నవి కావు. వీటిలో శరీరాన్ని ఒక ఇల్లుగా చూసుకో. ఇంట్లో ప్రతి గదిలోనూ చోటు ఉన్నది. చోటుకి లెక్కగట్టి అద్దెకిస్తున్నావు, అంతవరకే నీకు తెలుసు. గదిలో చోటు విశాలంగా ఉంటే అద్దె ఎక్కువ పుచ్చుకుంటున్నావు. చోటు నీ అబ్బసం వల్లే. కానీ చోటులో ఇల్లు కట్టావు, కానీ ఇంట్లో చోటు కట్టలేదు. రిమెంబర్, గుర్తు ఉంచుకో. నువ్వు ఇల్లు కట్టకపోవడం చోటు అక్కడ ఉంది, దాంట్లో ఇల్లు కట్టావు. ఇంటి చుట్టూ చోటు ఉన్నది, ఇంట్లో లోపల చోటు ఉన్నది. చోటులో ఇల్లు కట్టావు. నువ్వు కట్టిన రోజు నుంచి ఆ ఇల్లు పడిపోయే వరకు మాత్రం ఇల్లు ఉంటుంది. దానికి అద్దె నువ్వు పుచ్చుకుంటున్నావు. నువ్వు ఇది కట్టక వరకు ఈ చోటు ఉన్నది, నీ ఇల్లు పడిపోయిన తర్వాత ఈ చోటు ఉన్నది. నీకు ఇంకోటి రిజిస్టర్ చేయక వరకు ఉన్నది, నువ్వు ఇంకోటి రిజిస్టర్ చేసిన తర్వాత ఉన్నది. ఈ రిజిస్ట్రేషన్ల దరిద్రం ఒకటే మనకు మిగిలేదు. చోటు నీది కాదు, నాది కాదు. అలాగా నేను అనే శబ్దంతో మనం లోపల శరీరంలో చెబుతూ ఉన్న దాని పేరు కేవలం మనం చోటు అని దేన్ని చూస్తున్నామో అదే, అంతకంటే ఇంకేం లేదు. ఈ శరీరములు అనేటువంటివి ఆ నేను అనే దానికి జనరేటర్స్ కింద పనిచేస్తున్నాయి. ఎలక్ట్రిసిటీ ఎలా జనరేట్ అవుతుందో ఒక మాట మనం చూసుకున్నట్లయితే తెలుస్తుంది. శ్రీశైలంలో ప్రాజెక్ట్ ఏరియాలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అందరితో పాటు ఒక రోజున ప్రాజెక్టుకి వెళ్ళాను. అక్కడ హోమియోపతి క్లాసులు నడుపుతాం. వెళితే అందరికంటే చాలా పెద్దవాడు అయినటువంటి ఆ ప్లాంట్కి ఎలక్ట్రిసిటీ సెక్షన్కి పనిచేస్తున్నటువంటి ఇంజనీర్ చాలా సీనియర్ మాస్టర్ రావణయ్య అని చాలా మంచివాడు. ఆయన వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఈ లోపల నుంచి నీళ్ళు ఇలా వస్తాయండి, అడుగున టర్బైన్స్లోకి దూరుతాయి, దాన్ని తిప్పుతుంది. తిప్పితే పైనుంచి కరెంటు దీంట్లోంచి వచ్చేస్తుంది. ఈ వైర్స్లోంచి ఇలా వచ్చి దీంట్లో కండెన్స్ చేస్తాం. చెప్పారు, బాగానే ఉంది. ఇది మేము 3వ క్లాస్ ఫిజిక్స్లో కూడా చదువుకున్నాము. ఇది మీ దగ్గర నుంచి వినడానికి మేము రాలేదు. ఇంకొక విషయం అడుగుతాను, మీరు చెప్పండి. ఈ అడుగు నుంచి నీళ్లు దూరుతున్నాయి, దూరి తిరిగి యువతలకు వస్తున్నాయి. వస్తే ఇది లోపల ఉన్నటువంటి చక్రాన్ని తిప్పుతున్నాం. తిప్పితే ఈ మధ్యన ఉన్నటువంటి దాంట్లో ఆర్మేచరు ఛార్జ్ అవుతుంది, దాంట్లోంచి కరెంట్ వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన భాగాలు అంటే నీళ్లు, ఆర్మేచరు, టర్బైను, తీగలు, కండెన్సర్సు, ఇందులో అంతకుముందు కరెంట్ ఎక్కడ దాగి ఉన్నది, ఎక్కడి నుంచి వస్తున్నది, ఇందులో ఏ భాగం నుంచి వస్తున్నదో తమరు కొంచెం చెప్తే నిజంగా ఎలక్ట్రిసిటీని గురించి మీరు మాకు చెప్పినట్టు ఈ సొళ్ళు కబుర్లన్నీ మేము విన్నాం అన్నాడు. అంటే నవ్వుతూ అన్నాడు, ఎక్కడి నుంచి ఏమిటండి పుడుతుంది అన్నాడు. డోంట్ బి అన్రీజనబుల్. ఎవడన్నా పుట్టడం అంటే తల్లి తండ్రి 9 మాసముల చరిత్ర ఉన్నది. సడన్ గా ఠమ్మన పుట్టడం. అలాగే ఎలక్ట్రిక్ కరెంట్ కూడా పుడుతుందని నువ్వు చెప్పడం, దో యు ఆర్ ఏ సైంటిస్ట్, యు ఆర్ స్పీకింగ్ మోస్ట్ అన్సైంటిఫిక్. సైంటిఫిక్ బ్రెయిన్ కావాలి, కానీ సైన్స్ క్వాలిఫికేషన్ కాదు కావాల్సింది మనిషికి. బిఏ, ఎంఈఏ క్వాలిఫికేషన్ కొనుక్కోవచ్చు, ఫీజు ఇచ్చి కొనుక్కోవచ్చు, మనం కట్టేటువంటి డొనేషన్ పేరు లంచం ఇచ్చి కొనుక్కోవచ్చు, అవన్నీ వేరు. కానీ సైంటిఫిక్ బ్రెయిన్ అవ్వాలి. అది అయినప్పుడు మనం తయారు చేసేటువంటి ఈ ఎలక్ట్రిసిటీ మొదలైనటువంటివన్నీ మనం సద్వినియోగం చేసుకుంటాం. లేకపోతే సైన్స్ వల్ల ఏం సాధించుకున్నామంటే మనుషుల మీద మనుషులు, నగరాల మీద బాంబులు వేయటం అనేటువంటి పశుత్వాన్ని, నీచత్వాన్ని నేర్చుకున్నాం అనే స్థితికి వస్తే, ఇంత సైన్స్ డెవలప్ అయ్యి కూడా కంట్రీ మీద కంట్రీ బొంబార్డ్మెంట్ చేసుకునేటువంటి ప్యాలియోలిథిక్ స్టేజ్ అంటే బేసిక్లీ